సోమరే, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. వర్షాకాలం రాబోతుంది, బయట మనం సంచరించలేము. ప్రమాదకరమైన కాలం రాబోతుంది, అపాయకాలము రాబోతుంది, ఆపద సమయం రాబోతుందని చెప్పి చీమలట వేసవి కాలములో ఆహారాన్ని సమృద్ధిగా సమకూర్చుకుంటాయి. కోత కాలమందు ధాన్యమును కూర్చుకొను. ఎక్కడ ఎప్పుడు సమృద్ధిగా ఆహారం దొరికితే ఆహారాన్ని తెచ్చేసుకొని ఇంట్లో దాచిపెట్టేసుకుంటాయి. మీరు ఎప్పుడైనా నిద్రపోతున్న చీమను చూసారా? మీ జీవిత కాలంలో చూసారండి? గురక పెట్టే చీమలు ఎప్పుడైనా చూసారా? తుల్లి పడుతున్న చీమలు, కునుగుబాట్లు పడుతున్న చీమలు ఎప్పుడైనా చూసారా? మీరు టక్మన్ లైట్ అయ్యండి, చీమలు కనిపిస్తాయి మీకు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఎక్కడికి వెళ్తాయో పాపం. ఫుల్ బిజీ, లైట్ ఉన్నా లైట్ లేకపోయినా ఫుల్ బిజీ. ఏం చేస్తున్నాయి? జ్ఞానము కలిగి అపాయకరమైన ప్రమాదకరమైన కాలము రాబోతుందని ఆహారం సిద్ధం చేసుకుంటున్నాయి. చీమలకున్న ఆయుష్ ఎంత అండి? చీమలు బ్రతికే కాలం ఎంత అండి? సాధారణంగా మనకు శీతాకాలం, వేసవికాలం, ఎండాకాలం, అవునా కదా? అవునని వారు గట్టిగా చప్పట్లు కొడతారా? కొట్టండి, బాగా కొట్టండి. ఇది వేసవికాలం. ఆ తర్వాత వచ్చేదని చెప్పండి వర్షాకాలం. ఆ తర్వాత వచ్చేది ఏంటి చెప్పండి శీతాకాలం. మళ్ళీ ఆ తర్వాత ఏమొస్తుంది చెప్పండి వేసవికాలం. ఆ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది చెప్పండి వర్షాకాలం. చీమలు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాయండి? ఎన్ని నెలలు బ్రతుకుతాయండి? బట్ ఆయుష్ చాలా చిన్నదండి. అయినా సరే కాలములను గురించి ఆలోచిస్తున్నాయి. ఇంతలో కనిపించి అంతలో చచ్చిపోయే చీమలు అపాయకరమైనటువంటి కాలం గురించి ఆలోచిస్తున్నాయి. చూద్దాం రండి. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటాయి, కోతకాలమందు ధాన్యమును కూర్చుకుంటాయి. సోమరే, ఎందాక నువ్వు పడుకుంటావు? ఎప్పుడు నిద్ర లేస్తావు? ఇంకొంచెం నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుందునని నువ్వు అనుకుంటున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు ఏమొస్తుంది? దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. దరిద్రం వస్తుంది. అస్తమాను మంచం మీద ఉంటే దరిద్రం వస్తుంది. అందుకే కదా బ్రదర్ చాప మీద పడుకుంటాను, తల్లి దండం పెడతాను. నీ అంత తెలివి నాకు లేదు. ఈరోజు కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. సోమరితనాన్ని జయించాలి.